మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాసి పెట్టుకోండి. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ 4 రాసుల వారికి మరణగండం పొంచి ఉంది. వీరి ప్రాణాల మీదకు వస్తోంది. కనుక ఈ రాసులవారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాసులలో మీ రాశి ఉందేమో వెంటనే చూసుకోండి. మార్చి 3వ తేదీన సంభవించబోయే ఈ గ్రహణం సామాన్యమైనది కాదు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఇది ఒక అద్భుతం కావచ్చు కాని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఇది ఒక మహా ప్రళయ సూచిక. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గ్రహణం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి భారత భూభాగంపై దీని ప్రభావం ఊహించని విధంగా ఉండబోతోంది. గ్రహణం అంటేనే రాహుకేతువుల ప్రభావం. ఆ సమయంలో వెలువడే కిరణాలు విషతుల్యంగా మారి భూమిపై ఉన్న ప్రతి జీవిపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గ్రహణం వల్ల ప్రకృతిలో అల్లకల్లోలాలు ఏర్పడమే కాకుండా మానవ జీవితాలపై, ముఖ్యంగా కొన్ని రాశులవారిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపబోతోంది అని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ గ్రహణ ప్రభావం వల్ల ముఖ్యంగా ఒక 4 రాశులవారికి మరణగండం పొంచి ఉంది. వీరు గ్రహణం తర్వాత అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. వీరి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ రాసులవారు ఇప్పటినుంచే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అసలు ఆ 4 రాసులవారు ఎవరు, వారికి ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు, ఈ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది, గ్రహణ నియమాలు ఎలా పాటించాలి అనే విషయాలను కూడా స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి నిమిషం మీ ప్రాణాలకు రక్షణా కవచంలా మారుతుంది. వీడియో చూస్తున్న వారంతా ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం, ఈ గండం నుండి గట్టెక్కడం కోసం కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, మార్చి 3 మంగళవారము పాల్గొన శుక్ల పౌర్ణమి నాడు అత్యంత విశేషమైన గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఈ గ్రహణం ముఖ్యంగా సింహరాశి పుబ్బా నక్షత్రంలో ఏర్పడబోతోంది. కావున సింహరాశివారు ఈ గ్రహాన్ని అసలు చూడకూడదనే జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిస్తోంది. ఈ గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మన దేశంలో ప్రారంభమవదు. వేరే దేశాల్లో మొదలై మన దగ్గర ముగుస్తుంది. సాయంత్రం చంద్రుడు ఉదయించే సమయానికే గ్రహణం పట్టి ఉండడం వల్ల దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే భూమి నీడ చంద్రుణ్ణి కమ్మేసి నల్లగా ఉన్న స్థితిలోనే చంద్రుడు మనకు దర్శనమిస్తాడు. ఇది మనకు పాక్షిక చంద్రగ్రహణంలాగానే కనిపిస్తుంది. సమయాల విషయానికి వస్తే, ఈ గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణం తన గరిష్ట స్థాయికి చేరుకునే మధ్యకాలం సాయంత్రం 5:03 ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఇక గ్రహణం విడిపోయే మోక్షకాలం సాయంత్రం 6:47 ముగుస్తుంది. అయితే మధ్యాహ్నం గ్రహణం మొదలైనప్పటికీ మనకు ఆ సమయంలో చంద్రుడు ఆకాశంలో కనిపించడు. తెలుగు రాష్ట్రాలలో ఆ రోజు సాయంత్రం 6:10 చంద్రోదయం అవుతుంది. అంటే చంద్రుడు ఉదయించేటప్పటికే గ్రహణం పట్టి ఉంటుంది. కాబట్టి మనకు గ్రహణం పట్టడం కనిపించదు, కేవలం విడిచిపెట్టడం మాత్రమే కనిపిస్తుంది. మనకు ఈ గ్రహణం 6:10 నుండి 6:47 వరకు, అంటే కేవలం 37 నిమిషాల పాటు మాత్రమే దర్శనమిస్తుంది. నియమాల ప్రకారం చంద్రుడు ఉదయించే 6:10 అందరూ పట్టుస్నానం ఆచరించాలి. గ్రహణం పూర్తిగా విడిచిపెట్టే 6:47 తర్వాత విడుపు స్నానం చెయ్యాలి. ఈ మధ్యలో ఉన్న 37 నిమిషాల సమయం చాలా కీలకమైనది. ఈ సమయంలో దైవస్మరణ, జపాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా గర్భిణీయులు, అనారోగ్యంతో ఉన్నవారు ఈ సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తపడాలి. ఈ గ్రహణకాలంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వస్తారు. భూమి నీడ చంద్రుణ్ణి పూర్తిగా కమ్మివేయడం వల్ల ఆ చంద్రుడు రక్తంలాంటి ఎరుపు రంగులోనికి మారుతాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈ సమయంలో నెగటివ్ ఎనర్జీ అనేది పరాకాష్ఠకు చేరుకుంటుంది. అందుకే ఈ గ్రహణం రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దేవాలయాల తలుపులు మూసివేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి
కాశీ విశ్వేశ్వరాలయం వరకు ప్రతి గుడిలోనూ గ్రహణ సమయానికి ముందే కవాటాలు మూసివేసి గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే సంప్రోక్షణ చేసి మళ్లీ తెరుస్తారు. గ్రహణ సమయంలో దేవుని విగ్రహాలను కూడా తాకకూడదు. ఈ సమయంలో మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ముఖ్యంగా గ్రహణ నియమాలను పాటించడం చాలా అవసరం. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం నిషేధం. గ్రహణం స్టార్ట్ అవ్వకముందే ఇంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై అంటే బియ్యము, పచ్చళ్ళు, కూరగాయలు, పెరుగు, పాలు, పప్పు, దినుసులు ఇలాంటి వాటిపై దర్బలు లేదా తులసి దళాలను వెయ్యాలి. దీనివల్ల గ్రహణ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ ఆ ఆహారాన్ని విషతుల్యం చేయకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో ఇంటి బయటకు అసలు రాకూడదు. ఆ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై పడితే ఆ శిశువుకి శారీరక వైకల్యం కలిగే ప్రమాదం ఉంది కనుక గ్రహణ సమయంలో గర్భిణీలు పొరపాటును కూడా బయటకు రాకూడదు. తలుపులు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసి ఇంట్లో ఉండాలి. నిద్రపోకూడదు. ఒకచోట కూర్చొని ఉండాలి. ఈ సమయంలో గర్భిణీలు ఎటువంటి పదునైన వస్తువులను వాడకూడదు. అంటే కాయగూరలు కోయటము, బట్టలు కుట్టము, సూది, కత్తెర వంటివి ముట్టుకోవటం వంటివి చేస్తే పుట్టబోయే బిడ్డకు చర్మ సంబంధిత వ్యాధులు లేదా శారీరక లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో గర్భిణీలకు ఆకలి వేస్తే ఫ్రూట్స్ తినవచ్చు, మంచినీరు త్రాగవచ్చు. అంతేకాని పాలు, పెరుగు, వండిన ఆహారం తినకూడదు. సామాన్యులైతే గ్రహణ సమయంలో అస్సలు ఏమీ తినకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీలు మరియు సామాన్యులందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తే మంచిది. ఓం నమశివాయ అనే మంత్రాన్ని కాని లేదా విష్ణు సహస్రనామాలను కాని పఠించడం వల్ల మన చుట్టూ ఒక రక్షణా వలయం ఏర్పడుతుంది. ఇక గ్రహణకాలం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేసి ఇల్లు కడిగి శుభ్రం చేసుకుని అప్పుడే ఆహారాన్ని వండుకోవాలి. గ్రహణానికి ముందు వండిన ఆహారం ఏమైనా ఉంటే దానిని పడేయాలి, తినకూడదు. ఇవి సామాన్యమైన నియమాలు అని అనుకోవద్దు. ఇవి పాటించకపోతే మన ప్రాణాలకి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాసులవారికి ప్రాణాపాయం పొంచి ఉందని, ఈ రాసులవారికి గ్రహణం తర్వాత గడ్డుకాలం నడుస్తుందని, వీరు అనేక కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణ ప్రభావం మొత్తం 6 నెలలపాటు ఈ రాసులవారిపై ఉంటుంది కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ 4 రాసులలో మొట్టమొదటి రాశి వృషభరాశి. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించినవారు వృషభరాశికి చెందుతారు. వృషభరాశివారికి రాబోయే గ్రహణకాలం ఒక పరీక్షా సమయమని చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్ర రీత్యా గ్రహణాలు అనేవి మార్పులకు సంకేతాలైనప్పటికీ ఈసారి వృషభరాశివారికి గ్రహసంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల అది ఒక పీడకలలా మారే అవకాశం ఉంది. చంద్రుడు మీ రాశికి ప్రతికూల స్థానంలో సంచరించడం వల్ల మానసిక స్థితిపైనే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో ఊపిరితిత్తులు లేదా గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్నవారు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్నపాటి ఇబ్బందులను కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో మీ శక్తిస్థాయిలు తగ్గినట్లు అనిపించవచ్చు. దానివల్ల అలసట మరియు నిస్సత్వ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాల విషయంలో వృషభరాశివారు ఈ కాలంలో వీలైనంతవరకు నియంత్రణ పాటించడం మంచిది. గ్రహణ ప్రభావం వల్ల ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుంది. ఇది వాహనాలు నడిచేటప్పుడు ప్రమాదాలకు దారితీయవచ్చు. అనవసరమైన సాహసయాత్రలు లేదా రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేయడం అసలు క్షేమకరం కాదు. మీరు చేసే ప్రతి చిన్న పొరపాటు కూడా పెద్ద పరిణామాలకు దారితీయవచ్చునని, అది మీ ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం కూడా ఉందని జాగ్రత్తపడాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గ్రహగతులు హెచ్చరిస్తున్నప్పుడు మనం మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి తప్ప భయాందోళనలకు గురికాకూడదు. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా ఈ సమయం అనుకూలంగా కాదు. ఎవరికీ అప్పులు ఇవ్వటం కానీ, తీసుకోవడం గానీ చేయవద్దు. మీ మీద లేనిపోని నిందలు పడే అవకాశం ఉంది కాబట్టి సామాజికంగా మరియు వృత్తిపరంగా మీ ప్రతిష్టను కాపాడుకోవడానికి మాటతీరులో సంయమనం పాటించడం చాలా అవసరం. మరణగండం వంటి కఠినమైన పదాలను విన్నప్పుడు భయం కలగడం సహజం. కాని ఆధ్యాత్మిక మార్గంలో వీటికి పరిష్కారాలు కూడా ఉన్నాయి. గ్రహదోషాల నుండి మరియు ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి
మృత్యుంజయ మంత్రాన్ని ఒక రక్షణా కవచంగా భావించాలి. గ్రహణకాలంలోనూ ఆ తర్వాత కూడా ప్రతిరోజూ 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ చుట్టూ ఒక సానుకూల శక్తి ఏర్పడుతుంది. గ్రహణం తర్వాత శివాలయాన్ని సందర్శించి భక్తితో అభిషేకం చేయించడం వల్ల గ్రహదోషాల తీవ్రత తగ్గుతుంది. అలాగే శక్తి ఉన్నంతలో పేదలకు అన్నదానం చేయడం లేదా పప్పుధాన్యాలను దానం చేయడం వల్ల పుణ్యఫలం లభించి రాబోయే గండాల నుండి గట్టెక్కవచ్చు. జ్యోతిష్యమనేది మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధం చేయడానికి అని గుర్తుంచుకోండి. మీ ఆత్మవిశ్వాసము మరియు దైవచింతన మిమ్మల్ని ఎలాంటి క్లిష్ట పరిస్థితి నుండైనా సురక్షితంగా బయటపడేలా చేస్తాయి. ఇక గ్రహణం తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటున్న రెండవ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము 1, 2, 3 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ చంద్రగ్రహణం మకర రాశి వారికి ఒక అగ్నిపరీక్ష వంటిదని చెప్పవచ్చు. శని మరియు చంద్రుడి కలయిక లేదా దృష్టి వల్ల కలిగే ఈ ప్రభావం జీవితంలో ఒక్కసారిగా చీకటిని నింపినట్లుగా అనిపించవచ్చు. ముఖ్యంగా మానసిక స్థితిపై ఇది తీవ్రమైన ఒత్తిడిని తీసుకువస్తుంది. మనసుపై నియంత్రణను కోల్పోయేలా చేయటం, నిరాశ నిస్పృహల్లోనికి నెట్టటం ఈ గ్రహణ ప్రభావం వల్ల జరగవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. గ్రహాలు మనల్ని హెచ్చరిస్తాయే తప్ప మనల్ని ఓడించలేవు. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మనసు రకరకాల తప్పుడు ఆలోచనలకు, ముఖ్యంగా ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాల వైపు మళ్లే అవకాశం ఉంటుంది. కాని ఇలాంటి సమయంలోనే మనలోని అంతర్గత ధైర్యాన్ని బయటకు తీయాలి. జ్యోతిష శాస్త్రం రీత్యా ఇది కేవలం ఒక తాత్కాలిక గ్రహస్థితి మాత్రమేనని, చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుందని గుర్తుంచుకోవటం చాలా అవసరం. కుటుంబ విషయానికి వస్తే ఈ గ్రహణకాలంలో గ్రహగతులు అనుకూలంగా లేకపోవటం వల్ల చిన్నపాటి మాట పట్టింపులు కూడా పెద్ద కలహాలకు దారితీయవచ్చు. ప్రాణానికి ప్రాణమైన వ్యక్తులతో విభేదాలు రావటం లేదా వారు మీకు దూరమవుతున్నారనే భావన కలగటం వల్ల మానసిక వేదన మరింత పెరగవచ్చు. ఇది కేవలం మీ గ్రహస్థితి వల్ల కలిగే భ్రమ కావచ్చు, లేదా పరిస్థితుల ప్రభావం కావచ్చు. అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండటం, ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం అన్నిటికంటే పెద్ద పరిహారం. శారీరక బలహీనత కూడా మిమ్మల్ని ఈ సమయంలో పట్టి పీడించవచ్చు. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఎముకలకు లేదా నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. శరీరం సహకరించనప్పుడు మనసు కూడా బలహీనపడుతుంది. అందుకే ఆహార నియమాలు పాటిస్తూ తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం. మృత్యువుతో పోరాడటం అనే పదాన్ని ఇక్కడ మనం ఒక సంకేతకంగా తీసుకోవాలి. అంటే మీ పాత అలవాట్లను, బలహీనతలను విడిచిపెట్టి కొత్త మనిషిగా జన్మించాల్సిన సమయమిది అని భావించాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కడానికి ఆధ్యాత్మిక మార్గం ఒక గొప్ప రక్షణా కవచంలా పనిచేస్తుంది. మకర రాశివారు శనిదోష నివారణ పూజలు చేయించుకోవటం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ముఖ్యంగా గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించటం వల్ల కలిగే ధైర్యము సామాన్యమైనది కాదు. ఆంజనేయస్వామి ఆరాధన శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. పరిహారాల్లో భాగంగా నల్ల నువ్వులను దానం చేయటం, శనివారం నాడు నువ్వుల నూనెతో మీ నీడను చూసుకుని దానం చేస్తే ఛాయానం ప్రక్రియ మీపై ఉన్న దోష తీవ్రతను తగ్గిస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, ఇవి మనసులో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలను తరిమికొట్టడానికి ఈ పరిహారాలు మీకు తోడ్పడతాయి. గుర్తుంచుకోండి, ఎలాంటి గండమైనా సరే సరైన అప్రమత్తత, దైవచింతన మరియు దృఢసంకల్పంతో ఎదుర్కోవచ్చు. ఈ క్లిష్ట సమయం గడిచిన తర్వాత మీ జీవితంలో మళ్లీ సుస్థిరత ఏర్పడుతుంది. ఇక మూడవ రాశి కన్యారాశి. ఉత్తర పాల్గుణని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశి జాతకులకు చెందుతాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు మేధస్సుకు, విశ్లేషణాత్మక ఆలోచనలకు సంకేతం. అయితే ఈ రాబోయే గ్రహణకాలం కన్యారాశివారిని మానసికంగా మరియు సామాజికంగా తీవ్రమైన పరీక్షలకు గురిచేసే అవకాశముందని గ్రహగతులు సూచిస్తూ ఉన్నాయి. సాధారణంగా కన్యారాశివారు చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే స్వభావం కలిగి ఉంటారు. కాని గ్రహణ ప్రభావం వల్ల వారి నిర్ణయాధికారం మందగించవచ్చు. ఈ సమయంలో మీకు తెలియకుండానే మీ వెనుక శత్రువులు కుట్రలు పన్నే అవకాశం ఉంది. మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు, మీ రహస్యాలు తెలిసినవారు కూడా మీకు వ్యతిరేకంగా మారవచ్చు.
ఇది కేవలం వృత్తిపరమైన శత్రుత్వం మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా మీకు అత్యంత ఆత్మీయులైన వారు, ప్రాణస్నేహితులు అని మీరు భావించేవారు కూడా అనూహ్యంగా మీకు ముప్పు తలపెట్టే పరిస్థితులు తలెత్తవచ్చు. అంటే నమ్మకద్రోహం అనేది ఈ సమయంలో మీకు పెద్ద సవాలుగా మారుతుంది. అందువల్ల ఈ కాలంలో ఎవరినీ అతిగా నమ్మకూడదని, ముఖ్యంగా మీ వ్యక్తిగత మరియు వ్యాపార రహస్యాలను పంచుకోకూడదని జ్యోతిష పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. కార్యాలయాల్లో లేదా మీరు చేసే వ్యాపారాల్లో ఈ గ్రహణ ప్రభావం వల్ల తీవ్రమైన పని ఒత్తిడి నెలకొంటుంది. చేయని తప్పులకు నిందలు పడటం, తోటి ఉద్యోగుల నుండి సహాయం అందకపోవటం వంటివి మిమ్మల్ని కుంగదీయవచ్చు. సామాజికంగా కూడా ఈ సమయం గడ్డుకాలమే అని చెప్పాలి. అవనిందల వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. దీనివల్ల మీరు తలదించుకోవలసిన పరిస్థితులు ఎదురుకావచ్చు. అయితే ఇవన్నీ కూడా తాత్కాలిక గ్రహదోషాల వల్ల కలిగే ప్రభావాలని గ్రహించి సంయమనంతో వ్యవహరించటం ముఖ్యం. ఆరోగ్యం విషయంలో కన్యారాశివారు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు లేదా చిన్నపాటి కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరికలు అందుతున్నాయి. శారీరక శక్తిని కోల్పోకుండా ఉండడానికి పౌష్టిక ఆహారం తీసుకోవటం మరియు మానసిక ప్రశాంతత కోసం యోగా వంటివి చేయటం మేలు. ఈ ప్రతికూల పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆధ్యాత్మిక మార్గం అద్భుతంగా పనిచేస్తుంది. గ్రహణ సమయంలో మనసును అదుపులో ఉంచుకోవడానికి మరియు పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అత్యంత శ్రేయస్కరం. శ్రీ మహావిష్ణు అనుగ్రహం ఉంటే బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చరంగు వస్త్రాలను లేదా పెసరపప్పును పేదలకు దానం చేయటం వల్ల గ్రహదోష తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ప్రతి బుధవారం వినాయకుని దర్శించుకుని గరికతో పూజ చేయించటం వల్ల కార్యవిఘ్నాలు తొలగిపోయి మీపై పడే నిందల నుండి మీరు బయటపడవచ్చు. వినాయకుడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే మీ వెనుక జరిగే కుట్రలు కూడా నీరుగారిపోతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, గ్రహణమనేది చీకటిని తెచ్చినా అది తాత్కాలికమే. సరైన జాగ్రత్తలు, దైవచింతన ఉంటే ఎలాంటి గండాలనైనా మీరు సులభంగా దాటవచ్చు. మీ ఆత్మీయ విశ్వాసాన్ని కోల్పోకుండా ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించండి. ఇక 4వ రాశి సింహరాశి. ఈ చంద్రగ్రహణం సింహరాశిలోనే ఏర్పడుతుంది. మఘ 1, 2, 3, 4 పాదాలు, పుంభ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గుని 1వ పాదం సింహరాశిలోనికి వస్తాయి. జ్యోతిషశాస్త్రంలో సింహరాశికి అధిపతి సాక్షాత్తు గ్రహరాజు అయిన సూర్యభగవానుడు. సింహరాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలు మరియు కొంత రాజసం కలిగి ఉంటారు. అయితే ఈ రాబోయే గ్రహణకాలం సింహరాశివారికి అత్యంత ప్రతికూలమైనదిగా పరిణమిస్తుందని గ్రహగతులు సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ రాశిపై పడే గ్రహణ ప్రభావం వల్ల మీరు అనుభవిస్తున్న గౌరవ మర్యాదలు, పదవులు లేదా రాజ్యాధికారాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మీలో అంతర్గతంగా ఉండే అహంకారం ఈ సమయంలో అహంకారంగా మారే అవకాశం ఉంది. ఈ అహంకారమే మీ పతనానికి దారితీస్తుందని, అది మీ ప్రాణాల మీదకు కూడా తీసుకురావచ్చనని గ్రహించాలి. అధికారం లేదా హోదా ఉన్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా సమన్వయంతో ఉండాలి. చిన్నపాటి వాదోపవాదాలు కూడా చిలికి గాలివానలా మారి ప్రభుత్వ అధికారులతో గొడవలకు దారితీయవచ్చు. ఈ వివాదాలు ఎంత తీవ్ర రూపం దాల్చవచ్చంటే మీరు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లాల్సిన దుస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ కాలంలో మాటమీద అదుపు, కోపాన్ని తగ్గించుకోవటం అత్యంత అవసరం. ఆరోగ్యపరంగా చూసుకుంటే సింహరాశివారు ప్రధానంగా గుండెకు సంబంధించిన ఇబ్బందుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సూర్యుడు హృదయకారకుడు కావటం వల్ల గ్రహణ సమయంలో కొన్ని సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఒత్తిడి పెరిగి అది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంది. స్వల్పంగానైనా గుండెల్లో అసౌకర్యం లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలి. మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోవటం మీ బాధ్యత. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎందుకంటే గ్రహణ ప్రభావం వల్ల మీ దృష్టి మందగించే లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు సవాళ్లని విసిరినా మీ అహాన్ని పక్కన పెట్టి ఇతరుల సలహాలను స్వీకరించటం వల్ల కొంతమేర నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ గండాల నుండి గట్టెక్కడానికి ఆధ్యాత్మిక మార్గమే ఉత్తమమైన పరిష్కారం.
సింహరాశివారు ప్రతిరోజు, ముఖ్యంగా గ్రహణకాలం ముగిసిన తర్వాత ఆదిత్య హృదయం పఠించటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. సూర్యకిరణాలు మీ శరీరంపై పడేలా చూసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన ప్రాణశక్తి లభిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గ్రహణ సమయంలో మాత్రం సూర్యకిరణాలు మీ మీద పడకుండా ఇంటికే పరిమితమవ్వాలి. ఆ సమయంలో వెలువడే ప్రతికూల శక్తి మీ ఆరోగ్యానికి మరియు మనసుకు హాని కలిగించవచ్చు. పరిహారంగా గోసేవ చేయటం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. గోవుకు బెల్లం లేదా గ్రాసం తినిపించటం వల్ల గ్రహదోష తీవ్రత తగ్గి మీకు కలగబోయే గండాల నుండి రక్షణ లభిస్తుంది. ధైర్యంగా, దైవచింతనతో ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అధిగమించి మళ్లీ మీ పూర్వ వైభవాన్ని పొందవచ్చు. జ్యోతిషశాస్త్రమనేది మనల్ని భయపెట్టడానికి పుట్టినది కాదు. అది వాబోయే కాలాన్ని ముందే సూచించి మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఈ 4 రాసులవారు అంటే వృషభము, మకరము, కన్య, సింహ రాసులవారు ఈ చంద్రగ్రహణం వల్ల ఎదుర్కొనే లేదా ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల గురించి ఆలోచన చెందటం సహజం. అయితే శాస్త్రం సూచించిన పరిహారాలను చిత్తశుద్ధితో పాటిస్తే ఎలాంటి గండం నుండైనా గట్టెక్కవచ్చు. మరణగండం వంటి కఠినమైన పరిస్థితుల నుండి కూడా రక్షణ లభిస్తుంది. భగవంతుని మీద భారం వేసి ధైర్యంగా ఈ పరిహారాలను పాటించటం వల్ల మీ జీవితంలో మళ్లీ వెలుగు వస్తుంది. జ్యోతిష్యం చెప్పే హెచ్చరికలను ఒక హెచ్చరికగా స్వీకరించి అప్రమత్తంగా ఉండటమే మనం చేయవలసిన మొదటి పని. లోక కళ్యాణం కోసమే ఈ విషయాలను పంచుకోవటం జరుగుతుంది. ఎందుకంటే లోకా సమస్తా సుఖినో భవంతు అనే ఆశయంతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవటం మన ధర్మం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలను, గ్రహగతుల మార్పులను మరియు వాటికి సంబంధించిన శాంతి ప్రక్రియ